सुल्तान बाजार पुलिस ने पार्किंग में रखी जाने वाली गाड़ियों के सरखे में मुलविस एक शख्स सत्याराम कृष्णा को गिरफ्तार कर लिया और उसके कब्जे से 4 लाख रुपए मालियती 8 गाड़ियां जब्त कर ली। इसके खिलाफ शहर के 12 पुलिस स्टेशनों में FIR दर्ज है। बाजार पुलिस स्टेशन పరిధిలో మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర మరియు ఇంద్రబాబు దగ్గర ఈ పార్కింగ్ చేసినటువంటి ద్విచక్ర వాహనాలు పోతున్నాయి అని చెప్పేసి మనకి 22వ తారీఖు నాడు ఫిర్యాదు స్వీకరించడం జరిగింది। దాని విషయంలో మనం సుల్తాన్ బజార్ PS నందు కేసు నమోదు చేసి మన SI శ్రీకాంత్, DI గారు రాముల నాయక్ గారు మరియు క్రైమ్ సిబ్బంది నాయుడు, మజారుద్దీన్, ఇంకా సంతోషు, ఇంకా కొంతమంది ఈ క్రైమ్ టీం స్పెషల్గా ఫామ్ చేసుకొని CC ఫుటేజ్ని కూడా చెక్ చేసుకుంటూ మరి ఈ వెహికల్ ఎవరు తీసుకెళ్తున్నారు ఏందని చెప్పేసి వెరిఫై చేయడం జరిగింది। ఆ క్రమంలో 22వ తారీఖు నాడు ఈ నెల 22వ తారీఖు నాడు ఒక వ్యక్తి మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర ఈ మోటార్ సైకిల్ని ఎట్టుకుంటూ వెళ్తూ కనపడ్డాడు। మనం లీడింగ్ తీసుకుంటూ పోతే అది మనకి సిటీ అవుట్స్కట్స్ దాకా వస్తాం జరిగింది। ఆ వ్యక్తి మీద నిఘా ఉంచి మనం ఈరోజు ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఈ లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్ క్రమంలో మనం వెహికల్ చేస్తున్న క్రమంలో నేరెస్టుడు సత్యారాం కృష్ణ, ఇతను కార్ డ్రైవరు, మహబూబ్నగర్ డిస్టిక్, మన వెహికల్ తోటి ఇతనితో పాటు నరసింహ అనే అతను నారాయణపేట, వీళ్ళిద్దరు కలిసేసి వెహికల్ మీద వస్తాం జరిగింది, షైన్ బండి। మనం వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ఏ రకమైనటువంటి డాక్యుమెంట్ కానీ ఏ రకమైనటువంటి వెహికల్కి సంబంధించినటువంటి ప్రూఫ్ చూపించడం జరగలేదు। అనుమానంగా వాళ్ళని తీసుకొచ్చేసి మనం ప్రశ్నిస్తే వాళ్ళు పాత నేరస్తులు అని చెప్పేసి మనకు తెలిసింది। గతంలో వీరు రాచకొండ, తర్వాత సైబరాబాదు, హైదరాబాద్ సిటీలో దాదాపు ఒక 10 కేసుల్లో వీళ్ళు నేరస్తులు। వీళ్ళు నేరాన్ని ఒప్పుకోవటం, తర్వాత బయటకు వచ్చి ఈ దొంగతనాలు చేయడానికి బాగా అలవాటు పడ్డారు। వీళ్ళ MO ఏంటంటే పార్క్ చేసినటువంటి వెహికల్ని వీళ్ళు నెట్టిపోయి ఆ తర్వాత వాటిని లాకు ఓపెన్ చేయించుకొని వాటిని తీసుకెళ్తారు। ఆ తీసుకెళ్ళినటువంటి వెహికల్ని గుర్తుదేలిన వ్యక్తులకి వీళ్ళు తక్కువ రేట్లో అమ్మజూపుతారు। ఆ వచ్చిన డబ్బులతోటి జల్సాలకు తాగడానికి అలవాటుగా ఈ వృత్తిని పెంచుకున్నారు। వాళ్ళు విచారించిన తర్వాత దాదాపు మనకు 8 మోటార్ సైకిళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మనం రికవర్ చేసుకోవడం జరిగింది। మహబూబ్నగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించి 2 వెహికళ్ళు, సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్కి సంబంధించి 2 వెహికళ్ళు, తర్వాత పంజాగుట్ట, అదేవిధంగా కుల్సంపూరు, చార్మినార్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి బళ్ళు మనం సీజ్ చేసుకోవడం జరిగింది। దాంట్లో షైన్ బళ్ళు 2 ఉన్నాయి, పల్సర్ బళ్ళు 2 ఉన్నాయి, అదేవిధంగా యాక్టివా బళ్ళు 3 ఉన్నాయి, CD100 బండి 1 ఉంది। టోటల్గా మనం 8 బళ్ళు రికవరీ చేసుకోవడం జరిగింది। 4 లక్షల వర్త్ ఉంటుంది। మరి ఈ క్రైమ్ సిబ్బంది ఈ కేసుల్ని అంటే ఈ రికవరీ చేయటంలో చాలా ప్రతిభ కనబరిచారు। అదేవిధంగా వీరు మన ACP సుల్తాన్ బజార్ P దేవేందర్ గారి పర్యవేక్షణలో, అదేవిధంగా జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచిగా వీళ్ళు పనిచేయడం జరిగింది। ఈ మోటార్ సైకిళ్ళు హాస్పిటల్ ముందే పోతున్నాయి కాబట్టి ఇది ఒక ప్రత్యేక MOగా సార్ కూడా తగిన సూచనలు చేసి మరి ఈ నేరస్తులను పట్టుకోవడంలో తగిన గైడెన్స్ ఇవ్వడం జరిగింది। మరి అధికారుల దృష్టికి కూడా ఇన్ని వెహికల్ రికవరీ చేసామని చెప్పేసి చెప్పడం జరిగింది। ఈ డిటెక్షన్కి కారకులైనటువంటి క్రైమ్ సిబ్బంది అందరూ కూడా తగిన రివార్డులు అందజేస్తామని చెప్పేసి సార్ కూడా చెప్పడం జరిగింది।